హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి మార్చ్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మకర రాశి వాళ్ళు ఎర్త్ సైన్. వీళ్ళు చాలా స్టబన్గా ఉంటారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు, వర్క్ హాలిక్స్గా ఉంటారు. వీళ్ళు ట్రెడిషనల్ వేలో ఉండేదానికి ఇష్టపడతారు. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది, లాభాలు ఎలా ఉంటాయి, ఖర్చులు ఎలా ఉంటాయి చూస్తాం. మకర రాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది and family life, brother and sister place, mother's health, kids or lover, day-to-day life, life partner, మీ mother-in-law health, father's health, workplace and లాభాలు ఖర్చులు. మకర రాశి వాళ్ళు క్యాప్రికాన్స్ హార్డ్ వర్కర్. చాలా బాగుంటుంది, మీకు హెల్త్ చాలా బాగుంటుంది, ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకు ఉంది, హెల్త్ చాలా బాగుంటుంది. హెల్త్ బాగుంటేనే మనం ఏ పనన్నా చేయగలం కదా. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఏదో ఒక విషయంగా మీరు విజయం సాధిస్తారు అండ్ మీ ఫ్యామిలీలో అంతా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యామిలీతో కలిసి. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది వాళ్ళకి ఈ మంత్లో. మీ మదర్ వచ్చి న్యాయంగా మీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తారు. అండ్ మీ లవర్ వచ్చి మీకు నమ్మక ద్రోహం చేసేదానికి అవకాశం ఉంది. మీ కిడ్స్ ఆర్ లవర్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని పని చేస్తారు వాళ్ళు. అండ్ డే టు డే లైఫ్లో మీరు రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్ మీకు ఇవ్వచ్చు గిఫ్ట్గా. మీ మదర్ ఇన్ లా వాళ్ళ పరిస్థితి అప్ సైడ్ డౌన్ అవుతుంది. అది మంచిగా కావచ్చు, చెడ్డగా కావచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ ఉండే పరిస్థితి అప్ సైడ్ డౌన్ అవుతుంది. మీ ఫాదర్ వచ్చి మీ మీదే కన్నేస్తున్నారు. అంటే మీకు ఏం చేస్తే మంచిది అని మీ ఫాదర్ ఆలోచిస్తూ ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు. ఓకే. మీ లాభాల్లో నూతన ఒరవడి వస్తుంది, కొత్తగా మీకు లాభాలు వస్తాయి. ఖర్చులు మీ సోల్మేట్ కోసం మీరు ఖర్చు పెడతారు. ఓకే. మకర రాశి హెల్త్ చాలా బాగుంటుంది, మీరు ఒక వర్క్ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది వాళ్ళకి. మీ మదర్ మీకు న్యాయంగా ఏమి ఇవ్వాలో అది ఇస్తారు. అండ్ మీ కిడ్స్ లవర్ వచ్చి మీకు నమ్మక ద్రోహం చేయొచ్చు, కొంచెం అవేర్గా ఉండండి. డే టు డే లైఫ్లో మీరు రెండు విషయాల మధ్య జగిలవుతారు. మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తారు మీకు. అండ్ మీ మదర్ ఇన్ లా హెల్త్ అప్ సైడ్ డౌన్ కావచ్చు. మీ ఫాదర్ మీకు ఏది మంచిదో అది ఇవ్వాలనుకుంటూ ఉంటారు, లేకపోతే ప్రాపర్టీ కూడా ఇవ్వచ్చు. మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటారు అండ్ మీ లాభాలు మీరు అనుకున్నంత లాభాలు వస్తాయి. దాన్ని మీ సోల్మేట్స్ కోసం, మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. ఫస్ట్ 10 days మీరు చాలా స్ట్రెంత్ అవుతున్నారు ఫిజికల్గా, సైకలాజికల్గా. సెకండ్ 10 days ఎంప్రెస్ లెవెల్లోకి వస్తున్నారు, సమృద్ధిగా లభిస్తాయి. థర్డ్ 10 daysలో స్టార్ అవుతున్నారు, సూపర్. మీ నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరిగిపోతాయి. ఫస్ట్ 10 days కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ ప్రేమను ఎవరికన్నా ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఫస్ట్ 10 daysలో ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. సెకండ్ 10 daysలో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. థర్డ్ 10 daysలో మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతాయి, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది, మీరు ఏమనుకుంటే అది చేయగలుగుతారు. కానీ కొంచెం మానసిక అశాంతికి లోనవుతారు. ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టరు. మీ చుట్టూ ఉండే సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. 2 weeks చాలా బాగున్నాయి. థర్డ్ వీక్ కూడా బాగుంది, కానీ కొంచెం వస్తుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా లైఫ్ అంటేనే. ఫస్ట్ 10 daysలో మీరు బాగా స్ట్రెంత్ అవుతున్నారు. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు, మీ ప్రేమని ఎవరికైనా ఇవ్వాలనుకోవచ్చు. సెకండ్ 10 daysలో మీకు అన్ని సమృద్ధిగా లభిస్తున్నాయి, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారు. థర్డ్ 10 daysలో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది, కానీ ఎందుకో మీరు ఒంటరితనం అనుభవిస్తారు. మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు థర్డ్ 10 daysలో.
అండ్ ఒరాకిల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి మీకు చూస్తాం. యాక్షన్ తీసుకోండి. కమ్యూనిటీ, మీ నియర్ అండ్ డియర్తో హ్యాపీగా ఉంటారు. జర్నీ, ప్రయాణం చేస్తారు. ఓకే, మీకు ఇప్పుడు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ పరిస్థితి మెరుగవుతుంది. కొన్ని నెలల్లోనే మీరు అనుకున్నది మీరు సాధిస్తారని ఏంజల్స్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది మీకు క్యాప్రికాన్ పీపుల్కి. యానిమల్ స్పిరిట్, ఓపెన్ టు ఇన్ఫినిటీ పాసిబిలిటీస్. మీకు ఇన్ఫినిటీగా అవకాశాలు వస్తున్నాయి. దాన్ని మీరు ఇన్వైట్ చేయండి, ఎంజాయ్ చేయండి, గ్రాబ్ ఇట్, పట్టుకోండి. అన్ని అవకాశాలు మీకు రాబోతున్నాయి మార్చి మంత్లో. మీరు వాటిని యూస్ చేసుకోండి. ఓకే, మకర రాశి వాళ్ళకి మార్చి మంత్లో చాలా బాగుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పెట్టండి. అండ్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.